ఎవరైతే మనకేమి వారితో అక్కడేమి నేను ఇంత దండి బలవంతుడు ఉండగా నీవు భయపడవలసిన పని లేదు. ఆంజనేయ అమ్మగారు నాకు వెళ్ళలేదు భయం అవుతున్నది. అవునా? ఎందుకు నేనున్నాడుగా అది ఎవరు కావచ్చును అది సమాచారం తెలుసుకొని నువ్వు రమ్ము. మామగారు నువ్వు వచ్చిన చోడా నువ్వు వచ్చినంత వరకు ఆ భగవంతుని నామస్మరణ చేసి ఇక్కడే ఉండేవాడు. మామగారు నీవు భయపడవలసిన పని లేదు. నేను ఇప్పుడే పోయి వారెవరు ఎందు నిమిత్తం ఇంతటి ఘోరారణ్యంలో సంతరించుతున్నారు సవిస్తారముగా తెలుసుకొని వచ్చదను. నేను తిరిగి వచ్చే వరకు నీవు ఇచ్చడే కూర్చుండి ఆ శ్రీమన్నారాయణుడు ధ్యానించుతూ కన్ను ముచ్చి ఎవరికి కాద రాకుండా ఇచ్చడే కూర్చుండి తప్పకుండా అటనే కూర్చుండు. ఇది ఎప్పుడు వాడు అమ్మగారు. అన్నారని కొంత బాగున్నాయి. వీరిరువుని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉన్నాడే. ఎవరు కావచ్చును? తనడు బాణములు దాల్చి సంచారకులై సంచరించుతున్నారే. వీరిని పలకరించినచో బాణములు ఎక్కువ పెట్టి నాపై సంధించగలరా? ఏమి చేయవాడు? ఇలా పలకరించవాడు. సుగ్రీవుడు శరణు కోరిన వారికి మరణము లేదని ధర్మశాస్త్రములు చెప్పుతున్నది. ఎవరైనా సుగ్రీవుని అనుమానముని ముక్తి చేయుటకు
వీరిని తప్పనిసరిగా పరికరించి నా కర్తవ్యం నెరవేర్చుకోగలరు. గనులార మీరలెవరో, గనులార మీరలెవరో, దినకర తేజులార మీ దేశం లేదో, వినజేయుడి మీ నామము, అయ్యలారా వినజేయుడి మీ నామము, వనిదిరుగగ కష్టమేమి వచ్చెను మీకు. ముత్తయ్య గారు వీరలి గ్రామం నుండి వచ్చి ఆంజనేయుడు శ్రీరామ స్నేహం చేయు సమయంలో 116 రూపాయలు దత్తంగా సమర్పించుకున్నాడు. కావున వారి అందరూ భద్రతల రామాకరణ కటాక్షాలు మందికి పోసింది కాక వేడుకుంటున్నారు. గనులారా మీరెవ్వారయ్యా, ఏమి పనిగా